సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే మన లోపల చైతన్యం చాలా ఉంది. మనం ఏ రోజైనా కానీ కనీసం మనము అసెంబ్లీలో వెళ్తే, చట్టసభలకి వెళ్తే నా వర్గాలకు నా కులాలకు ఏదన్నా న్యాయం చేస్తానే ఆలోచనతోటి 1000 కళ్ళతోటి చూసే వ్యక్తులు చాలా చాలా మట్టుకు చూస్తానే ఉన్నారు. కానీ మార్పు అనేది వస్తలేదు. మనకు నాయకత్వం, బలమైన నాయకత్వం ఇంకా ఎక్కడ కనిపించలే. కానీ ఈ యొక్క 2 సంవత్సరాలల్లో బీసీ సాధికారిత కేంద్రం హిమాయత్ నగర్లో పెట్టిన తర్వాత 476 మీటింగ్లు అయినాయి సోదరులారా. 476 మీటింగ్లు. మనకు రాజకీయ స్పృహ ఉన్నది, సామాజిక స్పృహ ఉన్నది. కానీ మనం ఎక్కడన్నా ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే డబ్బులు లేని పరిస్థితి. మరి అందరిని ఒక్క దగ్గరికి ఏ విధంగా తీయగలుగుతాం? మరి ఎక్కడ ఏ హోటల్లో పెట్టగలుగుతాం? ఏ హాల్లో పెట్టగలుగుతాం? ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు దేవేందర్ గౌడ్ గారు బీసీ సాధారికత కేంద్రం అనేది ఏర్పాటు చేసి 2 ఫ్లోర్లు ఇచ్చి ఈ వల్ల 476 మీటింగ్లు 2 సంవత్సరాలలో జరిగినాయంటే మామూలు విషయం కాదు. మరి దీన్ని మనము వాడుకుంటేనే రాబో రోజులల్లో మరి పెద్దలు ఇప్పటి వరకు 2 సంవత్సరాల నుండి ఈ యొక్క ఇంటర్నల్ మీటింగ్సే అన్ని జిల్లాలలో మరి ఏదైతే గ్రౌండ్ వరకు ఈ బీసీ సాధారికత కేంద్రం అనేది దీని యొక్క మెసేజ్ అనేది పోవాలని చెప్పేసి 2 సంవత్సరాలుగా చూస్తున్నారు. మరి వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ఎక్కువనే చైతన్యం అనేది వచ్చింది. కాబట్టి పెద్దలు ఇప్పుడైనా కానీ జిల్లాలు విజిట్ చేస్తే, జిల్లా సదస్సులు కానీ జిల్లా మొత్తం తెలంగాణ 10 జిల్లాలు ఒకసారి టూర్ చేసి వస్తే ఇంకా చైతన్యం అనేది బాగా వస్తుంది. చాలామంది ఇంకా వేచి చూస్తున్నారు, మా కొరకు ఎవరు వస్తారు అని చెప్పేసి. అది మీ రూపంలో వస్తారు అని చెప్పేసి అందరూ ఇప్పటికే ఆలోచిస్తున్నారు. కాబట్టి మీరు వస్తే బాగుంటుందని చెప్పి ఆశిస్తూ మరి మా నిజామాబాద్ జిల్లా మొట్టమొదటి యొక్క బహిరంగ సభను మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. 10,000 మందితోటి కనీ విని ఎరగని రీతిలో పెద్ద భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆ అవకాశం మొట్టమొదటిసారిగా మా నిజామాబాద్ జిల్లాకి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆశిస్తూ, మరియు ఒక సోదరి ఇక్కడికి గోపిక మేడం గారు వచ్చిండ్రు. వాళ్ళు ఎప్పుడు పిలిచినా 2,000 మందితోటి మహిళా సదస్సు పెడతా అని చెప్పేసి కూడా వారు మీతోటి పర్సనల్గా కలుస్తా అని చెప్పేసి కూడా ఇక్కడ దాకా రావడం జరిగింది. ఒకసారి గోపిక మేడం ఉంటే అక్కడి నుండి ఒకసారి నిలబడితే బాగుంటుందని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆ మేడం ఇప్పటి వరకు ఒక 20 రకాల నైపుణ్యత శిక్షణ కేంద్రాలు ఇచ్చి ఇప్పటి వరకు చాలా మందిని చైతన్యపరుస్తూ వచ్చారు. అటువంటి మంది చాలా మంది ఉన్నారని చెప్పేసి ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై బీసీ. మొన్న మేము ఓ సర్వేకి పోతే ఊర్లో ఒక అమ్మని అడిగిన, బిడ్డ తెలంగాణ వచ్చింది బిడ్డ అన్నది. అవ్వ వచ్చి కూడా 2 ఏళ్ళు దాటిపోయింది అవ్వ అన్న. మరి నీకు ఏమొచ్చింది అవ్వ అంటే, ఇగో తెల్లకాడు వచ్చింది బిడ్డ, ముసలమ్మకు ముసలాయకు ఒక పింఛను వచ్చేది అప్పుడు, కానీ ఇప్పుడు ఒకరికే వస్తుంది పింఛను. మరి నీకేమొచ్చింది కొడక అన్నది. ఇగో అమ్మ తెలంగాణ ఉద్యమంలోకి ఈ డప్పే ఉంది చేతుల, తెలంగాణ వచ్చినాక నాకు ఈ డప్పే మిగిలిందమ్మా అని చెప్పిన. నువ్వేం చదివినా కొడక అంటే, అమ్మ నేను ఉస్మానియా చోట్ల ఎంకామ్ చేసిన, ఎల్ఎల్ చేసిన, బీఈడి చేసిన, మళ్ళీ గిదే పాటలు పాడుకుంటున్నా బిడ్డ అన్నారు. చెప్పిన తర్వాత మరి ఎవరి కోసం పాడుతున్నావు అంటే చెప్పిన, అమ్మ మన కోసమే పాడేది. ఉద్యమంలో 1200 మంది చచ్చిపోయినప్పుడు వల్ల 900 మంది బీసీ విద్యార్థులు బీసీ చనిపోయినప్పుడు వచ్చిన తర్వాత ఎవరిని యాడ్ చేయలే. మేము అడిగినాం, మా బిడ్డలేడున్నారయ్యా మీరు తెచ్చిస్తారా లీడర్ అయ్యా, మా బిడ్డలేడున్నారయ్యా మీరు తెచ్చిస్తారా సీఎం అయ్యా, మీకు ఉద్యమాలేడున్నవయ్యా మీ జేబులైతే నిండేనయ్యా, మా బిడ్డలు పోయి దుఃఖంలో మేముంటే, మా బిడ్డలు పోయి దుఃఖంలో మేముంటే ఢిల్లీలో కూర్చొని బేరాలు చేస్తున్నావు,
మా బిడ్డలేడున్నారయ్యా మీరు తెచ్చిస్తారా సీఎం అయ్యా మా బిడ్డలేడున్నారయ్యా మీరు తెచ్చిస్తారా సీఎం అయ్యా మీకు ఉద్యమాలేడున్నవయ్యా మీ జేబులైతే నిండెనయ్యా మీకు ఉద్యమాలేడున్నాయయ్యా మీ జేబులైతే నిండెనయ్యా గుండె నిండా తెలంగాణ నిండి ఉన్నది నరనరానా గుండె నిండా తెలంగాణ పోరు చేస్తానమ్మా అంటే వీర తిలకాన్ని దిద్ది పంపిస్తే వీరుడై తిరిగి వస్తాడంటే సచ్చిన శవమయ్యి తిరిగి వచ్చినాడు సచ్చిపోయినోళ్ళనే వీరులన్నారు సావమన్నట్టుగా తీరు చేశారు మా బిడ్డ సాబులు చూసి ఎవ్వడం నొక్కడు ఎమ్మెల్యే కొడుకులు చచ్చిపోయిండ్రా మా బిడ్డలేడున్నారయ్యా మీరు తెచ్చిస్తారా సీఎం అయ్యా మీకు ఉద్యమాలేడున్నాయయ్యా మీ జేబులైతే నిండెనయ్యా సచ్చినోళ్లకు జెండా గప్పి దండలేస్తిరి దండాలు పెట్టి మీ ఉద్వేగ ఉపన్యాసాలు మా బిడ్డల్ని బలిగోరె చూడు రోజుకో సావుక ఎదురు చూసిండ్రు ఢిల్లీలున్నోళ్లకు లెక్క చూపిండ్రు రోజుకో సావుక ఎదురు చూసిండ్రు ఢిల్లీలున్నోళ్లకు లెక్క చూపిండ్రు ఈ ఘోరాలను చూసి ఎక్క రోజన్నా ఒంటి పూటన్నా తిండి మానిండ్రా మా బిడ్డలేడున్నారయ్యా మీరు తెచ్చిస్తారా సీఎం అయ్యా మీకు ఉద్యమాలేడున్నాయయ్యా మీ జీవులైతే నిండెనయ్యా గాలి సావులన్నీ మాయా గాలి మోటార్ల పయనాలు నీయా ఏడ్పులు దుఃఖాలు మాక ఏసీ రూముల్లో దర్జాలు మీక పదవి లెక్కనే కాదు గడ్డి పోసన్నారు పార్టీలకు అతీతంగా తెలంగాణ అన్నారు అంతేనా అంతేనా అంతేనరా ఎందుకంటే ఇక్కడ ఏ పార్టీ అని కాదు మా విద్యార్థులు 900 మంది చచ్చిపోతే వాళ్ళు ఎవడు యాడ్ చేస్తాడు ఏందన్న ఆక్రమణ తప్ప మాకు ఇంకోటి ఎవరి మీద కాదు అందుకనే చెప్పినాం ఏమన్నాం అమ్మా ఈ ఆత్మకోశం ఈ తెలంగాణ ఈ రాష్ట్రం అంతా వచ్చింది మన బడుగు బలహీన వర్గాలకు వస్తుంది అనుకున్నాం కానీ మనకు రాలే రాజ్యం మనకు రాలే దేశం మనకు రాలే అందుకనే ఏదైనా సరే బీసీల జెండా ఎత్తిన రోజు బీసీ నినాదం పోయిన ప్రజలకు పోయిన రోజే మన ఓటు మనకు వేసుకున్నప్పుడే ఇలాంటి సభలు మనం కాదు పెట్టుకునేది 4% ఉన్నోళ్ళు పెట్టుకోవాలి మీ పదవి ఇట్లాంటి మీటింగ్లు పెట్టుకొని మనకి ఎన్ని సీట్లు ఇవ్వాలి వీళ్ళు ఎన్ని చేయాలని చెప్పాలి అందుకే యాదన్నోరి యాదిగా గోసులు పెట్టాలి రా పల్లె పల్లె బీసీల జెండా అలా నిద్రపోతున్నా నిదర మబ్బు వదిలిపెట్టు పడితవుడు పట్టుబట్టు నిదర మబ్బు వదిలిపెట్టు పడితవుడు పట్టుబట్టు ఊరువాడ ఏకమై బీసీల జెండబట్టు ఊరువాడ ఏకమై బీసీల జెండబట్టు జాతి కారవుకై పడపడ పన్ను వరకు యాదల్లో యాదిగా కోసులు కొట్టాలిరా పల్లె పల్లె బీసీల జెండా కొట్టాలిరా యాదల్లో యాదిగా కోసులు కొట్టాలిరా పల్లె పల్లె బీసీల జెండా కొట్టాలిరా మన తెలంగాణ వచ్చినాక కురుమూలకు ఒక భవన్ లంబడర్ సోదరులకు ఒక భవన్ సాగలకు ఒక భవన్ గౌండ్లకు ఒక భవన్ ముదిరాలకు ఒక భవన్ మేము అడిగినాం సార్ ఒక ఆయన్ని ఏమన్నా భవన్లు మనకి ఎందుకంటే మనం భవన్లో దీన్ని పండుకోవాలి వాళ్ళేమో అసెంబ్లీలో కూర్చొని శాసనాలు చేయాలి అందుకని మన కోసం భవన్ ఇస్తారు అని చెప్పారు మీకు భవన్లు కాదు మా దేవేంద్ర గౌడ్ సార్ మాకు మంచి భవన్ కట్టి చిమాయత్ నగర్ లో కట్టిలేదా గట్ట జిల్లా కూడా వస్తున్నాయి ఇక మా కరెంట్ వాళ్ళు కూడా కడుతున్నారు బీసీ విద్యుత్ ఎంప్లాయీస్ కూడా సెక్రటరీ దగ్గరే కడుతున్నారు బీసీ విద్యుత్ భవన్ అని అందుకే మనకు భవన్లు కాదు కావాల్సింది మనకు భవన్ ఏ భవన్ అసెంబ్లీ భవన్ కావాలి మనకు అసెంబ్లీ భవన్ కూర్చోవాలి మనం గప్పుడే మన బతుకులు మారుతాయి జై బీసీ జై బీసీ అన్న దత్తాత్రేయ సత్కరిస్తారు ఇరువురిని కూడా శాల్వాతో కూర్చోండి సార్ మీరు కూర్చోండి మీరు కూర్చోండి ఇవాళ ఎంఎన్ రావు గారికి ఆత్మీయ సత్కారం బాబురావు వర్మ గారికి ఆత్మీయ సత్కారం జనాభాలో 52% ఉన్నటువంటి మన వర్గాలకు ఆత్మీయ సత్కారం ఒక్క నిమిషం ఆకు దాంట్లో తొందర పెడితే మనల్ని మనం గౌరవించుకున్న కార్యక్రమం తదుపరి మూమెంటోతో అన్న దేవేందర్ గౌడ్ గారు మూమెంటోతో సత్కరించాలి మూమెంటోతో సత్కరించారు ఇప్పుడు అన్నకు సమర్పించబోయే ఎంఎన్ రావు గారికి సమర్పించబోయే సన్మాన పత్రాన్ని చొప్పరి శంకర్ ముదిరాజు గారు చదివి వినిపిస్తారు చొప్పరి శంకర్ ముదిరాజు గారు
గౌరవనీయులు జస్టిస్ ఎంఎస్ రావు గారికి ఆత్మీయ సత్కారం. తెలుగువారు గర్వించదగిన అరుదైన న్యాయ కోవిదులు జస్టిస్ ఎంఎన్ రావు గారు. న్యాయశాస్త్ర రంగంలో అత్యున్నత పదవులు నిర్వహించి ఆ పదవులకే వన్నె తెచ్చిన గొప్ప వ్యక్తి జస్టిస్ ఎంఎన్ రావు గారు. న్యాయశాస్త్ర అధ్యాపక వృత్తిని ప్రారంభించి తర్వాత న్యాయవాదిగా, జిల్లా మరియు సెషన్ జడ్జిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయ మరియు శాసనసభ వ్యవహారాల కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుగా ప్రధాన న్యాయమూర్తిగా దరిదాపు 4 దశాబ్దాల పాటు న్యాయ వ్యవస్థలో జ్యుడిషియరీలో అసమాన సేవలు అందించారు. 2010 జూన్లో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్గా నియమితులయ్యారు. స్వయం ప్రతిభతో ఉన్నత పదవులను అధిష్ఠించి స్ఫూర్తి ప్రదాత జస్టిస్ ఎంఎన్ రావు గారు. న్యాయశాస్త్ర రంగానికి ఆయన చేసిన సేవలు వెలకెట్టలేనివి. న్యాయశాస్త్ర చరిత్రలో మైలురాలుగా నిలిచిపోయి తండ్రి ఆస్తిలో కుమార్తెలకు హక్కు, క్యాపిటేషన్ ఫీజు రద్దు వంటి చారిత్రక తీర్పులకు జస్టిస్ ఎంఎన్ రావు గారు చరిత్రలో నిలిచారు. న్యాయశాస్త్ర విద్యలో ఆయన చేసిన పరిశోధనలు, సమర్పించిన పత్రాలు విదేశాల్లో సైతం అనేక పురస్కారాలు లభించాయి. రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణే లక్ష్యంగా, సామాజిక న్యాయం ధ్యేయంగా జస్టిస్ ఎంఎన్ రావు గారు న్యాయశాస్త్ర రంగంలో చేసిన కృషి అన్యోన్యం, అసామాన్యం. జస్టిస్ ఎంఎన్ రావు గారు అనేక జాతీయ, అంతర్జాతీయ వేదికలను సత్కరించుకోవడం బీసీలందరూ కూడా రాష్ట్రంలో గర్వపడతారని అన్నది దత్తాత్రేయ గారిని వారిని ముందుగా శాల్వాతో అధ్యక్షుల వారిని కూడా ముందుకు రావాలి. డాక్టర్ బాబురావు వర్మ గారికి ఆత్మీయ సత్కారం. ఒక నిమిషం. తదుపరి అన్న దేవేందర్ గౌడ్ గారు పుష్పగుచ్చంతో, తదుపరి దత్తాత్రేయ గారు మూమెంటోతో, దత్తాత్రేయ మూమెంటోతో, తదుపరి వారి సన్మాన పత్రాన్ని శంకర్ ముదిరాజు గారు చదివి వినిపిస్తారు. డాక్టర్ బాబురావు వర్మ గారికి ఆత్మీయ సత్కారం. తెలంగాణ ముద్దుబిడ్డ డాక్టర్ బాబురావు వర్మ గారు చిన్నతనంలోనే నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకొని తొలుత విద్యార్థి సంఘం నాయకుడిగా, తర్వాత దేశ స్వాతంత్ర సంగ్రామ యోధుడిగా, తెలంగాణ విముక్తి ఉద్యమ వీరుడిగా పేరు తెచ్చుకున్నారు. ఉన్నత విద్యలను అభ్యసించిన బాబురావు వర్మ గారు అనేక పదవులను అలంకరించి ఆ పదవులకే వన్నె తెచ్చారు. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ సభ్యులుగా, ప్లానింగ్ కమిషన్ సభ్యులుగా, ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా పనిచేసి బహుముఖ సేవలు అందించారు. నిరంతర అధ్యయనశీలి అయిన డాక్టర్ బాబురావు వర్మ గారు గాంధేయ మార్గంలో ప్రయాణించి సమాజంలో ఉన్నత విలువలతో అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. విభిన్న వర్గాల ఆర్థిక, సామాజిక అభ్యున్నతి కృషి చేశారు. భూమి కోసం, భుక్తి కోసం, నివాసం కోసం బడుగులు చేసిన ఉద్యమాలకు సారథ్యం వహించిన గొప్ప యోధులు డాక్టర్ బాబురావు వర్మ గారు. భూదానోద్యమాన్ని ప్రారంభించిన సర్వోదయ ఉద్యమకర్త ఆచార్య వినోబా భావే ప్రారంభించబడిన పోచంపల్లి భూదాన యజ్ఞంలో స్వయంగా పాల్గొని చరిత్ర సృష్టించారు. ఎంతో మందికి స్ఫూర్తి కల్పించారు. భూమి లేని పేదలకు భూములు అందించడానికి కృషి చేయడంతో పాటు వెనుకబడిన వర్గాల వారికి విద్య, వైద్య, గృహ, ఉపాధి, ఉద్యోగాలను అందించడానికి తన శాయశక్తుల కృషి చేసిన ఆదర్శమూర్తి డాక్టర్ బాబురావు వర్మ గారు. సమాజానికి చేసిన విలువైన సేవలకు గాను ఆయనను ఎన్నో పురస్కారాలు లభించాయి. ముఖ్యంగా నిజాం సంస్థానం భారత యూనియన్లో విలీనమైన స్వర్ణోత్సవాలు జరుపుకున్న సందర్భంగా డాక్టర్ బాబురావు వర్మ గారికి అపూర్వమైన సత్కారం జరిగింది. స్వాతంత్ర సమరయోధులుగా బాబురావు వర్మ గారిని మహాత్మా పూలే సమితికి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు లెక్కలేనన్ని అవార్డులు, రివార్డులు లభించాయి. మహోన్నత వ్యక్తిత్వంతో సమర్థవంతంగా, ప్రశంసాపూర్వకంగా బాధ్యతలు నిర్వహించి తెలుగు వారందరికీ గర్వకారణంగా నిలుస్తున్న డాక్టర్ బాబురావు వర్మ గారికి చంద్రుడికో నులుపోగులాగా బీసీ సాధికారిత సంస్థ చేస్తున్న ఆత్మీయ సత్కారం ఇదే. థ్యాంక్ యూ శంకర్ ముదిరాజ్. థ్యాంక్ యూ. కేంద్ర మంత్రివర్యులు శ్రీ దత్తాత్రేయ గారు, గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు, బీసీసీ వ్యవస్థాపకులు శ్రీ దేవేంద్ర గౌడ్ గారు, సోదరులు బీసీల భీష్మ పితామహ బాబురావు వర్మ గారు, నాకు ఆత్మీయులు సోదరులు డాక్టర్ గోపాలకృష్ణ గారు, ఆత్మీయులు ప్రొఫెసర్ తిరుమల గారు, వేదికను అలంకరించిన పెద్దలు, ఈ సభకు విచ్చేసిన ఆత్మీయులందరికీ నమస్కారాలు. ఈరోజు నాకు నిజంగా చెప్పాలంటే ఇది కలలు పండిన రాత్రి. నేను చట్టాలు రాసినప్పుడు కానీ, ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు కానీ, గ్రంథాలు రచించినప్పుడు కానీ అన్ని బీసీ వర్గాలు కలిసి నాకు సన్మానం చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. సన్మానాల కోసం నేనేమి రాయలేదు, ఎప్పుడూ పబ్లిసిటీ కోసం ప్రాకులాడలేదు.
కానీ ఈరోజు నాకు ముఖ్యంగా నేను మిమ్మల్ని అందరినీ ఆలోచించమని చెప్పేది ఒకటే విషయం. 70 సంవత్సరాలుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ బీసీ కూడా చీఫ్ మినిస్టర్ కాలేదు, అధికారం రాలేదు. ఎందుకు రాలేదు అన్న విషయం మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఓటు తీసుకొని బీసీల ఓట్లు కొనవచ్చు, బీసీలు డబ్బు తీసుకొని ఖచ్చితంగా ఓటిస్తారు అన్న అభిప్రాయం ప్రజల్లో నాయకుల్లో చాలా ప్రబలంగా ఉంది. దానివలన మన వాళ్ళు ఎవరు కూడా అధికారంలోకి రాలేకపోయారు. రెండవ కారణం ఏమంటే వీళ్ళల్లో ఐకమత్యం లేదు. ఎన్నో బీసీ సంఘాలు ఉన్నాయి, అందరూ కలిపి ఒక అభ్యర్థిని నిలబెడితే గెలవడం తథ్యం, కానీ వాళ్ళు నిలబెట్టరు, గెలిపించరు కూడా. మూడోది ఏమిటంటే సామాజిక తెలంగాణ తెస్తాం, సామాజిక తెలుగు సంస్థను స్థాపిస్తాం అని అగ్రకులాల వాళ్ళు ముందుకొస్తే వాళ్ళ వెంబడి వీళ్ళు నడుస్తున్నారు. అందువల్ల ఏమిటంటే వీళ్ళకి మేమే నాయకులని వాళ్ళు చెప్తున్నారు. ఒకనాడు ఒక పెద్ద నాయకుడు అన్నాడు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నేనే పెద్ద బీసీని అన్నాడు. ఎందుకంటే 5 మంది బీసీలకి నేను మంత్రి పదవి ఇచ్చానన్నాడు. ఇప్పుడు దేవేంద్ర గౌడ్ గారు ఈ సంస్థను స్థాపించి ఒక ఎనలేని సహాయం చేశారు. వారు చేసిన సేవ ఇంతింత కాదు, కానీ ఎందుకో ఒక అడుగు ముందుకు వేయాలా, రాజ్యాధికారం కోసం మేము ప్రయత్నం చేస్తాం అనే మాట వారు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వారు చెప్పరు. కానీ నాబోటి వాడు ఆయనకంటే వయసులో దాదాపు 20 సంవత్సరాలు పెద్దవాడిని కాబట్టి నేను చెప్పినా తప్పులేదు. నేను చెప్పేది ఏమిటంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాల్లో ఎన్నో కుల సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరికీ ఒక అఫిలియేటెడ్ బాడీగా, ఒక ఫెడరేషన్గా హైదరాబాద్లో బీసీసీ ఉంటూ 2019లో ఎలక్షన్లో ఒక